చిట్టి గౌరి అండ్ చెరు రహస్యం. పూలపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రతి ఉదయం నెమ్మదిగా మేల్కుంటుంది. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, దూరంగా ఆవుల మోగులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన రోజు మొదలుపెడతాయి. ఆ గ్రామంలో 4 ఏళ్ల చిన్న పాపుంది. ఆమె పేరు చిట్టి గౌరి. చిన్న చిన్న కాళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, ప్రతిదాన్ని ఆశ్చర్యంగా చూసే మనసు. చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ గౌరికి స్నేహితులే. ఒకరోజు ఉదయం గౌరి తన చిన్న గుడ్డి సంచి వేసుకుంది. అందులో నీళ్ల బాటిల్, ఒక చిన్న బిస్కెట్ డబ్బా. ఎక్కడికెళ్తున్నావు గౌరీ అని అమ్మ అడిగింది. చెరువు దగ్గరికి అని నవ్వుతూ చెప్పింది గౌరి. జాగ్రత్తగా వెళ్ళిరా అంది అమ్మ. గౌరి నెమ్మదిగా గ్రామం గుండా నడిచింది. పొలాల్లో రైతులు పనిచేస్తున్నారు. ఒక కుక్కపిల్ల తోక ఊపింది. సీతాకోకచిలుక ఎగిరింది. గౌరి ఆగి చూసి నవ్వింది. చెరువు దగ్గరికి చేరుకుంది. నీరు మెరిసిపోతోంది. కప్పలు దూకుతున్నాయి. బాతులు ఈదుతున్నాయి. గౌరి చెరువు పక్కనే కూర్చుంది. కొంచెం బిస్కెట్ తిన్నది. అప్పుడే పీ పీ అనే చిన్న శబ్దం. గౌరి చుట్టూ చూసింది. ఒక చిన్న బాతుపిల్ల ఒంటరిగా ఏడుస్తోంది. గౌరి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళింది. నెమ్మదిగా దాన్ని ఎత్తుకుంది. ఏమైంది అని మృదువుగా అడిగింది. అప్పుడే గౌరి గమనించింది, రీడ్ల మధ్య ఒక చిన్న దారి. అమ్మా, అక్కడే ఉందా అనుకుంది గౌరి. కొంచెం భయం, కొంచెం ధైర్యం. గౌరి ఆ దారిలో నడిచింది. గాలి ఊగుతోంది. రీడ్లు కదులుతున్నాయి. కాని గౌరి ఆగలేదు. అక్కడ బాతమ్మ ఒక పాత గాలంలో చిక్కుంది. ఎగరలేక బాధపడుతోంది. గౌరి పరిగెత్తింది. తన చిన్న చేతులతో నెమ్మదిగా, జాగ్రత్తగా గాలాన్ని తీసేసింది. ఒక్కొక్క దారం. చివరికి బాతమ్మ స్వేచ్ఛగా మారింది. తన పిల్లను దగ్గరికి తీసుకుంది. ఆ క్షణంలో ఆకాశంలో ఇంద్రధనస్సు మెరిసింది. గౌరి చప్పట్లు కొట్టింది. బాతులు ఆనందంగా ఈదాయి. సాయంత్రం గౌరి ఇంటికి తిరిగింది. ఏం చేశావు అని అమ్మ అడిగింది. నేను చెరువుకి స్నేహితురాలనయ్యాను అని గౌరి నవ్వింది. ఆ రోజునుంచి చెరువు దగ్గర బాతులు భయపడలేదు. గ్రామస్తులు అన్నారు, చిన్న మనసు పెద్ద ధైర్యం చూపిస్తుంది. చిట్టి గౌరి మాత్రం నవ్వుతూ నెమ్మదిగా నిద్రపోయింది. Subscribe for more interesting stories.